అసెంబ్లీ సమావేశాలను అగౌరవపరిచే విధంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించడం సరికాదన్నారు ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు. మాజీ ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేయలేదని కూడా తెలియని రాజకీయవేత్త అని విమర్శించారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయవచ్చు కానీ రాజధానిని వికేంద్రీకరణ చేయవద్దంటున్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిఎస్సి పైన ఆరోపణల పైన అలాగే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తుంటే వీటికి సంబంధించిన దాంట్లో మనకి ఉంగుటూరు ఎమ్మెల్యే అయితే ధర్మరాజు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. జనసేన చెప్పండి, అసలు చూసుకుంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా డిఎస్సి పైన వ్యాఖ్యలు జరుగుతూనే ఉన్నాయి, ఆరోపణలు జరుగుతున్నాయి. కానీ శాసన మండలిలో మాత్రము ఒక పోడియం దగ్గరికి వెళ్ళి ఒక అధ్యక్షుల్ని కూడా పోడియంని కొట్టడం అదంతా జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది చాలా చాలా దురదృష్టకరమైన వాతావరణం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం మనకి డిఎస్సి గురించి చర్చించడానికి ముందుకు రమ్మని ఎవరికైనా సరే ఏ సమాధానం అయినా సరే చెప్తాం, మీరు ఏం అడిగినా సరే చేస్తామని చెప్తే వీళ్ళు రోడ్ల మీద ఏంటంటే ఎవరైతే డిఎస్సిలో రాని వాళ్ళు ఎవరు లేరు. మా నియోజకవర్గంలో చూస్తే ఒక్కళ్ళు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు మాకు ఈ డిఎస్సిలో రాలేదు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ లేక రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలో కూడా అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించేలాగా అంటే టీచర్స్ని ఎంపిక చేసేటట్టు కూడా ఒక సరళీకృతంగా అంటే ఎక్కడా కూడా ఎటువంటి మనం బలం అది వేరేది ఏది లేకుండా వాళ్ళందరినీ కూడా మనం చేసేటట్టు ఈరోజు చేయటం, అలాగే చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం పద్ధం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే దాన్ని ఇంకా విధ్వంసం చేయాలి. వీళ్ళందరికీ వాళ్ళకి ఏ సబ్జెక్టు లేకుండా దీని గురించి పట్టించుకుంటున్నారు. అంటే సుమారుగా సంవత్సర కాలం అయిపోయింది. ఏదైతే మేము ఎలక్షన్ల ముందు మనం పెట్టామో మేనిఫెస్టోలో పెట్టామో డిఎస్సి రాగానే చేస్తామని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి పైనే సంతకం పెట్టి ఈరోజు 16,300 మందిని సుమారుగా టీచర్స్గా ఎంపిక చేయటం, దాని ద్వారా మనకి నాణ్యమైన విద్యని విద్యార్థులకు అందరికీ అందించే ఉద్దేశంతో చేస్తూ ఉంటే ఒక మంచి కార్యక్రమాన్ని దానిపైన బురద చల్లే విధంగా అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎందుకు చేయలేదో ఎవరికి తెలియదు. దాని గురించి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఇంకా ఎప్పటికీ కూడా టీచర్స్ ఉండకూడదు, పిల్లల భవిష్యత్తు సరిగ్గా ఉండకూడదు, రాష్ట్రం కూడా రాబోయే తరాలతో ముందుకు వెళ్ళకూడదు, అందరూ బాగుండాలనే ఉద్దేశం వాళ్ళకి లేకుండా దీన్ని చాలా విధ్వంసంగా చూస్తున్నారు. అభివృద్ధి అన్నట్టు కూడా మీరు వెళ్తూ ఉంటుంటే కానీ జగన్ మాత్రం మావిగన్ అనే నినాదంతో వస్తున్నాడు. ఎలక్షన్స్ మూమెంట్లో కూడా నేను అదే నినాదంతో వస్తుందని కూడా అని అంటున్నారు. అంటే మనకు చూసాం గతంలో అతను అధికారంలోకి రాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉండాలి, దీన్నంతా కూడా చెయ్యాలని చెప్పి అధికారంలోకి రాగానే అతను 3 ముక్కల ఆట కింద మనకి 3 రాజధానులు కావాలని అన్నీ చేయటం, ఈ రోజున చూస్తే మళ్ళీ మావిగన్ అంటున్నాడు. అంటే అతనికి ఒక విధానం కానీ ఒక పద్ధతిలో కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధానం కానీ అతని దగ్గర ఎక్కడా లేదు. కాపు నియోజకవర్గం వైపు నుంచే అతను ఎక్కువగానే క్యాస్ట్ కుల వివక్ష చూపిస్తూ కానీ అతను అయితే అధికారం చేస్తున్నారన్నది కూడా చెప్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా వేరేది ఏది లేకుండా పచ్చ కామెరలు వాళ్ళకి అంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళకి చాలా దుర్మార్గంగా అంటే ఎక్కడా కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కులాల ప్రస్తావన లేని రాజకీయం అంటే మాకు 7 సిద్ధాంతాల్లో అదొక సిద్ధాంతం, దాన్ని పట్టుకుని ఈ రోజున వాళ్ళకి కులాన్ని ఆపాదించి, ఎందుకంటే ఈ రోజున మన డిప్యూటీ సీఎం గారు ఉన్న మూలనే ఈరోజు దేశంలో 24వ స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంటే ఈరోజు 1వ స్థానానికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లుతూ ఆయన్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళటం అంటే ఏదో రకంగా ఈ కూటమిని విడదీయాలి, దీన్ని అనేక రకాలుగా చేసి అంతే తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ అభివృద్ధి చెందే వాళ్ళ గురించి పోరాటం చేద్దామని ఎక్కడా కూడా ఉద్దేశం లేదు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షపూర్తిగా చేస్తుంది. అభివృద్ధి పనుల్లో ఎప్పుడు కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంది. 24 స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ ఏదైతే ఉందో మొదటి స్థానంలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టం చేసి దాన్ని ఒక ప్రధానమైన స్థానంలో ఉంచారు. ఎప్పుడు డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో ప్రజలకి సంక్షేమాలు అందే దిశగా ఉంటూనే ఉంటుంది. అలాగే డిఎస్సీ మీద ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ధర్మరాజ్. కెమెరామెన్ శ్రావంతో సుమోపెందర్ జీ తెలుగు న్యూస్, విజయవాడ అసెంబ్లీ.